జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. టీటీడీ మహతి ఆడిటోరియంలో జూలై 18 నుంచి 26 వరకు నిర్వహించనున్న హనుమ అవార్డ్స్ నాటకోత్సవాలు ప్రేక్షకులు పెద్ద ఎత్తున వీక్షించి విజయవంతం చేయాలని అభినయ ఆర్ట్స్ అధినేత అభినయ రెడ్డి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో కలిసి ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. తిరుపతి టీటీడీ మహతి ఆడిటోరియంలో జూలై 18 నుంచి 26 వరకు హనుమ అవార్డ్స్ నాటకోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన అభినయ ఆర్ట్స్ అధినేత అభినయ రెడ్డి తన బృందంతో కలిసి నాటకోత్సవాల వివరాలను వెల్లడించారు. కళాభిమానులు, నాటక ప్రియులు పెద్ద సంఖ్యలో హాజరై నాటకోత్సవాలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉదయం 9:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు జరుగుతున్నాయి. ఇందులో భక్తిభావ భరితమైన పౌరాణిక పద్యనాటకాలు, సందేశాత్మక సాంఘిక నాటికలు, శాస్త్రీయ నృత్యాలు అనగా కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు జరుగుతున్నాయి. ఈ 25 ఏళ్ళు ప్రేక్షక దేవుళ్ళ ముంగిట తిరుపతి నగరవాసులకు కనువిందు ఆనందాన్ని గెలిపించిన అభినయ ఈ 26వ వార్షికం ఇక ఎల్లుండి నుంచే అనగా శనివారం నుంచి ప్రారంభమవుతుంది. ప్రేక్షక దేవుళ్ళంతా తిరుపతి దేవస్థానం సౌజన్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమాలను మహతి కళాక్షేత్రానికి ఇచ్చేసి మేము చేస్తున్న ఈ కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా ప్రారంభిస్తున్నాం. ఇందులో 8 పౌరాణిక పద్య నాటకాలు, 12 సాంఘిక నాటికలు ప్రదర్శనకు అవకాశం కల్పిస్తూ, అలాగే 280 ప్రదర్శన కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు జరుపుతున్నాం. ఇవన్నీ కూడా 25 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ నాటకాలే ప్రాథమిక పరిశీలన గావించి వాటిలో మెరుగైన ప్రదర్శనలే ఇప్పుడు నేను ప్రకటించిన ఆ నాటకాలు. కనుక ప్రేక్షక దేవుళ్ళారా, మేము తెలిపే ఎంతో కష్ట నష్టానికి భరించి ఇష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాలు ఇన్నేళ్ళు 26 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. దానికి మీ పత్రికల వాళ్ళు, మీడియా వాళ్ళు, పుర ప్రజలు, దాతలు అందరి సౌజన్యం సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమం. ఈ 9 రోజుల్లో 16,000 మందికి మేమే భోజనం వండించి గుర్తింపు చేస్తాం. టోటల్ సెలెక్ట్ అయిన పౌరాణిక నాటకానికి 50,000 రూపాయలు. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫస్ట్ ప్రైజ్ 60,000, సెకండ్ ప్రైజ్ 40,000, థర్డ్ ప్రైజ్ 30,000 ఇస్తున్నాం. అలాగే సాంఘిక నాటకాలకి సెలెక్ట్ అయిన ప్రతి సాంఘిక నాటికి ప్రాథమిక పరిశీలన కింద పౌరాణిక నాటకాలకి 50,000 ఇస్తున్నాము. సాంఘికాలకు కూడా 22,000 రూపాయలు ఇస్తున్నాం. ఇందులో సాంఘికాలకి ఫస్ట్ ప్రైజ్ 25,000, సెకండ్ ప్రైజ్ 20,000, థర్డ్ ప్రైజ్ 15,000 ఇస్తున్నాం. ఇక కూచిపూడి, భరతనాట్యం ఈ సీనియర్స్, జూనియర్స్ అన్ని విభాగాలకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ 15,000 రూపాయల చొప్పున స్థాయిలో అవకాశం కల్పించి నాటకాల ద్వారా అయితేనేమి, పద్యాల ద్వారా అయితేనేమి రకరకాలుగా ప్రజలకు సేకరణ చేసేదానికి ఒక అంగం కల్పించినటువంటి నారాయణ గారికి మా ప్రైవేట్ విద్యాసంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రతిరోజు కొన్ని పాఠశాలల నుంచి పిల్లలు తీసుకెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీసేదానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన కొన్ని పాఠశాలలు ఇంకే తెలియజేశారు. వాళ్ళలో స్కూల్ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి మంచి నాటకాలు కావచ్చు, రైతులు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రదర్శించడం ఏంటంటే రాబోయే కాలంలో ఈ కళలో అంతరించుకోకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ తీసుకున్నారంటే అదే పొద్దున్నే అదే కళలు ఉంటాయని చెప్పి వాళ్ళు కూడా ముందుకు